ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. నా వెయిట్, ఏం చేస్తున్నాడు? వర్షింపకుండునట్లు అసలు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడుంది? హీ స్పీకింగ్, బట్ వాట్ హీ ఇస్ స్పీకింగ్ ఈస్ ప్రోగ్రామ్ బై ప్రేయింగ్. కానీ అతను మాట్లాడింది ఏంటి? దేవుడు చెప్పి మాట్లాడమన్న మాటే. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత అహాబుని కలిశాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు మనకు తెలియదు. 3 సంవత్సరాలు ఏం చేస్తాడు? హీ వాస్ ప్రేయింగ్ ద వర్డ్ దట్ వెన్ ఎలైజా స్పోక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అహాబుతో మాట్లాడక ముందు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడో మనకు రికార్డ్ లేదు. సో యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. మనము అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. అండ్ దెన్ ఆ పోరాటం ఎదుర్కోవటానికి యువర్ 1 day ప్రేయర్ ఈస్ నాట్ సఫిషియంట్. యువర్ 1 hour ప్రేయర్ ఈస్ నాట్ సఫిషియంట్. 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత నవ్వు ఇప్పుడు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. నవ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడు, నేను వర్షం ఇస్తాను. Now the dimension that ఏలియా ఫస్ట్ టైం అహాబుని ఏ డైమెన్షన్ లో మీట్ అయ్యాడో, ఇట్స్ నాట్ ద సేమ్ డైమెన్షన్ ఎలైజా ఇస్ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ టైం. ఫస్ట్ డైమెన్షన్ లో మీట్ అయినప్పుడు హీస్ ఓన్లీ సేయింగ్ దేర్ విల్ బి నో రెయిన్. కానీ సెకండ్ డైమెన్షన్ లో మీట్ అయినప్పుడు వర్షం వచ్చింది. అంతేకాదు, నీ ప్రవక్తలందరినీ నా కత్తితో సంహరించబోయి అభిషేకంతో నిలబడిన అహాబు అన్నట్టు. The dimension that God wants to graduate his church is a different dimension. So first dimension, it's the prophet that's been killed. In the second dimension, it's the prophet that is killing the prophets.